సో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బ్రహ్మోత్సవాలు అనగా అంటే బోనాలు. సో ఆషాఢ మాసం మూడవ ఆదివారం ఇక్కడ అమ్మవారి యొక్క బోనాలు అంగరంగ వైభవంగా జరుపుతారు. సో ఈరోజు మనం ఇక్కడ బాబులాల్ నాయక్ అనే అమ్మవారి దగ్గర ఉన్నాము. సో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బోనం అనేది ఎలా చేస్తారు, సో విశిష్టత ఏంటి, ఎన్ని సంవత్సరాల నుండి చేస్తున్నారు, సో తెలుసుకుందాం వారి మాటల్లోనే. సార్ నమస్తే. నమస్తే అండి. నమస్తే. బోనం అనేది అంటే బోనానికి అలంకరణ చేసుకుంటాం పసుపు కుంకుమతో. అమ్మవారికి పసుపన్నము, ఆకుకూరలు. ఆషాఢ మాసం కాబట్టి పసుపన్నం అంటే చాలా ఇష్టం అమ్మవారికి. కాబట్టి పసుపన్నము, పెరుగు, బెల్లము, ఉల్లిగడ్డ, చింతపండు పెట్టి సాక పెడతాం పైన. పసుపన్నము, బెల్లము అవి పెట్టి అన్నం పెట్టి అమ్మవారికి బోనం చేస్తాం అన్నట్టు. 92 నుండి చేస్తున్నాను నేను మాంకాలమ్మకు బోనం. 92. నేను ఉండేది కావాడిగూడ, మాది పద్మశాలి కాలనీ, తాళ్లబస్సి గవర్నమెంట్ స్కూల్ దగ్గర మా ఇల్లు కావాడిగూడలో. నేను మాత్రం 92 నుండి బోనం చేస్తున్న అమ్మవారికి మాంకాలమ్మకు. ఫస్ట్ గోల్కొండలో చేస్తాం, గోల్కొండ కాగానే సెకండ్ ఇక్కడ చేస్తాం అన్నట్టు మాంకాలమ్మకు. ఆషాఢ మాసం మాత్రమే చేస్తాం. అమ్మవారు ఆషాఢ మాసంలో చాలా బోనం అంటే ఒక భోజనంతో సమానం అమ్మవారికి ఎక్కించడం కాబట్టి అది పవిత్రంగా మంచిగా చాలా నిష్టగా ఉండి ఒక పొద్దుతోటి ఉండి ఆమెకు మేము బోనాన్ని అలంకరణ చేసుకొని వ్యాపారులతో ఆమె అలంకరణ చేసుకొని ఆ 3 అంతస్తుల బోనం ఎత్తుకొని ఆటపాటతోటి ఒగ్గ పూజార్ల వాయిద్యాలతోటి డప్పు సప్పుడ్లతోటి తీసుకొని పోయేసి అమ్మవారికి సమర్పిస్తాం బోనం. అమ్మ చెప్పండి, ఇప్పుడు అంటే ఇప్పుడు ఇంత టెక్నాలజీ ఉంది, సో ఇంత అంగరంగ వైభవంగా చేస్తున్నారు అంటే గత 32 సంవత్సరాల క్రితం ఇంత అవేర్నెస్ లేదు, అంటే ప్రజల్లోకి ఇంత బోనం అనేది అంత అవగాహన కూడా లేదు. సో ఆ రోజులలో మీరు ఎలా చేసేవాళ్ళు బోనం అనేది? ఆ రోజులలో కూడా నేను ఇది ఇప్పుడు ఎట్లా ఫాలో అవుతున్నాను, బోనంకి ఎట్లా చేస్తున్నాను అదే విధంగా చేస్తుంటే, కానీ బోనం అనేది అప్పుడు చాలా మందికి తెలియదు. ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు, ఒకళ్ళని చూసి ఒకళ్ళు చేస్తున్నారు, దేవుడు వస్తుండు కాబట్టి అనేసుకొని. కానీ ఆ టైంలో మాత్రం 92 నుండి నేను చేస్తున్నా మా మాంకాలమ్మ బోనానికి. అప్పుడు కూడా మీడియా వాళ్ళు కానీ పేపర్లో కానీ అది కానీ ఇది కానీ బాగా దగ్గరకు వద్దరు నా దగ్గరికి. ఆ టైంలో కూడా సీఎం ఉండే చంద్రబాబు నాయుడు కూడా నేను బొట్టు పెట్టినాను ఆ టైంలోనే. ఆనాటి నుండి నేను చాలా అమ్మవారి భక్తితో చేస్తా. నన్ను చూడడానికి కూడా 1000 మంది వద్దురు మాంకాలమ్మ గుడి కాడ. ఇప్పుడు చాలా మంది కూడా శివశక్తులు అయ్యారు కాబట్టి కొంచెం క్రౌడ్ ఎక్కువైపోతుంది. బోనంలో ఆటపాట కొంచెం తక్కువ అయిపోతుంది, ఎందుకంటే ఒకళ్ళ పోటీలో ఒకళ్ళు అయిపోతుంది. దానివల్ల కొంచెం అమ్మవారు కూడా ఇక శాంతి ఉంటుంది కాబట్టి మేము శాంతవరిస్తే ఆమె శాంతి అవుతుంది బోనం ఎక్కించి. అంటే అమ్మ ఇంకొకటి, మీరు అంటే మీ అలంకరణ చూస్తుంటే అమ్మవారి యొక్క స్వరూపం మీలో చూసుకోవడం అనిపిస్తుంది. అంటే కంప్లీట్ గా మీ ఆర్నమెంట్స్ కానీ మీ ఎక్విప్మెంట్స్ కానీ, సో కంప్లీట్ అమ్మవారి ఒక అలంకరణ మీలో ఉంది. సో మీరు బోనం ఎత్తుకోగానే అమ్మవారు మీ పైన పూనకాలు ఉంటుందా? అంటే 3 అంతరాల బోనం ఎత్తుకొని మీరు ఆడుతారు కదా, సో అంటే ఏ బేసిస్ మీద మీరు అలా ఆడతారమ్మా? ఏ బేసిస్ అని ఏం లేదండి. అది బోనము 3 అంతరాల బోనం నేను ఆ 92 నుండి అదే 3 అంతరాల బోనం కంటిన్యూ చేస్తున్నాను, అమ్మవారికి సమర్పిస్తున్నాను. నాకు అమ్మవారి బోనం నెత్తి మీద పెట్టగానే ఒక పూజారులు ఉంటారు, ఒక పూజారులు అమ్మవారి ఆహ్వానం నా మీద చేస్తారు డప్పు సప్పులతోటి. అమ్మవారు కూర్చున్నప్పుడు అమ్మవారు ఆటోమేటిక్ చేయి ఇడిచేస్తుంది, ఆటోమేటిక్ ఆమెని ఆడుకుంటా ఆమె గుళ్ళకి చేరుకుంటుంది. అంటే 3 అంతరాల బోనం. అమ్మ ఏమేమి పెడతారు? అంటే 3 అంతరాలలో ఏమేమి కంప్లీట్ గా అంటే నిండుగా పెడతారా, లేదంటే ఎట్లా? లేదు, అమ్మవారికి నైవేద్యం ఎంత ఎక్కిస్తామో అంతవరకే పెడతాం. ఫస్ట్ కింద దాంట్లో 3 అంతరాలు, నా దాంట్లో కింద దాంట్లోనే పసుపు అన్నము పెరుగు ఉంటది. మళ్ళా మధ్యలో బోనం సర్వల మాత్రం అమ్మవారు ఉంటది కదా, ఫేస్ ఉన్నది చూడు అమ్మవారు ఉన్నది, దాంట్లో పరమాన్నము పెరుగు ఉంటది. మళ్ళా పైన చెంబులో మాత్రం ఉల్లిగడ్డ, చింతపండు ఆ సాక పెడతాం అన్నట్టు, బెల్లం వేసి పెరిగేసి. అంటే ఇప్పుడు ఆషాఢ మాసం అంటే 2వ వారం ఇక్కడ, ఓకే. సో నెక్స్ట్ ఇంకా 2 వారాలు ఎక్కడెక్కడ చేస్తారు? 2వ వారం ఇప్పుడు ఫస్ట్ వారం గోల్కొండ అవుతుంది, సెకండ్ వారం మాంకాలమ్మకి ఎక్కిస్తాం. దాని తర్వాత లాల్ బజార్ కి 1 వారము, వచ్చే వారము మళ్ళా చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి కదా బస్సులలో కూడా పిలుస్తా ఉంటారు, అక్కడ కూడా వెళ్ళి బోనం మాత్రం సమర్పిస్తాం. వాళ్ళ దగ్గరికి వెళ్తా ఉంటాను బోనం చేసి వస్తాను. సో అంటే మీ దగ్గర అంటే భక్తులు వస్తూ ఉంటారమ్మా? వస్తుంటారు. అంటే వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే గానీ, వాళ్ళకి ఆపసాపతే ఉన్నా గానీ, పిల్లలు లేని వాళ్ళు కానీ, హెల్త్ మంచిగా లేదు, అది లేదు, ఇట్లా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, ఇంట్లో మంచిగా లేదు, మాకు అట్లా ఉంది అట్లా ఉందంటే వస్తారు. వాళ్ళకి బొట్టు పెడతా, ఏదైనా ఇచ్చేది ఉంటే నిమ్మకాయను అదో బండారు ఇచ్చి తోలితే వాళ్ళకు
మంచిగా అయిపోతుంది. ఓకే. మంచిగా అయిపోతుంది కానీ నమ్మి మా దగ్గరకు వస్తారు వాళ్ళు. ఓకే. అమ్మ ఇప్పుడు మీరు అంటే ప్రభుత్వం నుండి మీకేమైనా సహాయ సహకారాలు మాకైతే ఇప్పటివరకు అయితే ప్రభుత్వం నుండి ఏమీ లేదు. హ్మ్. ప్రజల సేవ చేసినట్టు మేము అందరు భక్తితో అందరికి చేస్తున్నాం కాబట్టి ఎవరిని పిలుస్తారో వాళ్ళు ముందింటి వాళ్ళు ఏది ఇచ్చినా సంతోషంతో మాత్రం తీసుకుంటాం. ఓకే. ఇప్పుడు మీరు మొన్న గతంలో అంటే బల్కంపేట అమ్మవారి బ్రహ్మోత్సవాలు అంత అంగరంగ జరగలేదు. చాలా మంది నిరుత్సాహపడినారు. అంటే శివశక్తులు గానియండి, జోగినీలు గానియండి, ఇంకా ఇతరితర వాళ్ళు గానియండి, ఎవరు కూడా సంతృప్తి పొందలేదు. సో దీనికి పైన ప్రభుత్వం ఇప్పుడు మీకు ఈ విధంగా చేయడం అంటే పర్టిక్యులర్ ఒక టైం అనేది మిమ్మల్ని కేటాయించింది. అంటే మధ్యాహ్నం 1 నుండి మధ్యాహ్నం 4 గంటల వరకని. సో ఇది ఎట్లా అమ్మా? ఇప్పుడు బల్కంపేట క్రౌడ్ ఎందుకు అయిపోయిందంటే కొంచెం మా శివశక్తులది కూడా కొంచెం ఇది హ్మ్. ఆగుతలేరు. ఓకే. శివశక్తులు యోగినీసులు వీళ్ళు కూడా కొంచెం ఆగుతలేరు. హ్మ్. ఎక్కువ పడేసరికి ఆ పోలీసు వాళ్ళు ఏదో కొంచెం అరేంజ్మెంట్ చేసినట్టున్నారు. హ్మ్. దానికైతే అందుకని ఈసారి మాకు మాంకాలమ్మకు టైం కేటాయించారు 1:30 నుండి 4:30 వరకు అని. ఆ టైం వరకు మేము అమ్మవారికి బోనం సమర్పించుకోవాలి. సో చెప్పండి అమ్మా, అంటే ఇప్పుడు మీరు ఇక్కడ నుండి దాదాపు ఒక 2 కిలోమీటర్స్ వరకు ఉంటుంది డిస్టెన్స్. సో అంత వరకు కూడా మీరు నడుచుకుంటూ వెళ్తారా? నడుచుకుంటూనే వెళ్తాను. ఇదేమో ఏమంటారంటే టక్కర్ బస్ సెంటర్ బారాగల్లి అంటారు ఇక్కడ. ఇది ఓకే. ఈ శ్రీనివాస్ సార్ వాళ్ళ ఇల్లు కూడా ఇక్కడ దగ్గర అందుబాటులోనే ఉంది. ఈ అమ్మారు కమాలకెళ్ళి పద్మరావు సార్ వాళ్ళకి చక్కగా అట్లకెళ్ళి పెద్దమ్మ గుడి కాడికి వెళ్ళి చక్కగా మాంకాలమ్మ బోనం వెళ్తుంది. ఇది ఓకే. నడుచుకుంటూనే ఆడుకుంటూనే వెళ్తాం అమ్మవారికి. ఓకే. బోనం గుళ్ళో పోయేదాకా అమ్మవారు మా మీద ఉంటది. ఇక మా వాయిద్యాలు ఆపేసిన తర్వాత అమ్మవారు బోనం ఎత్తి మీద జరిగిన అమ్మవారు వెళ్ళిపోతుంది. ఓకే. తర్వాత అమ్మవారు అంటే మీకు దర్శించుకుంటాం. అంత ఓపిక అంటే ఈ ఏజ్ లో కూడా మీరు అంత ఓపికతో అమ్మవారిని ఇప్పుడు ఈ ఓపిక అంటే అమ్మవారు ఆనాడు నుండి చిన్నప్పటి నుండి నాకు వంటి మీద అమ్మవారు పూనకమైంది కాబట్టి నా ఇష్టపడి నా మీదకి వచ్చింది కాబట్టి అది తప్పదు. ఇప్పుడు ఒక పొద్దు అంటే ఇప్పుడు ఒక పొద్దుతోనే ఉన్నాము. అమ్మవారి గుడిలో వచ్చాను కానీ ఏదైనా మళ్ళా తీర్థ ప్రసాదాలు తీసుకున్న ఏ వయసులో వచ్చిందండి? నాకు మాత్రం 9 years నుండి అమ్మవారు వచ్చింది. నేను చిన్నతనాన్ని 9 years లో ఉన్నా నేను. మాది ఖమ్మం డిస్టిక్. ఓకే. నేను చిన్నప్పుడు 9 years నుండి నాకు అమ్మవారు వస్తే అమ్మవారి నుండి ఇక అక్కడికి వెళ్ళి నేను హైదరాబాద్కి వచ్చేసినాను. హైదరాబాద్ లోనే ఉంటున్నాను. 92 నుండి బోనం ఎక్కిస్తున్నాను. అంటే మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు అంగీకరించినారమ్మా? అందరు సంతోషపడ్డారు నా మీద అమ్మవారు వచ్చినందుకు. అందరు అంగీకరించుకొని వాళ్ళ సహాయంతో నేను ముందుకు వెళ్తున్నాను. వాళ్ళని సపోర్ట్ చేస్తారు. వాళ్ళతోటే నేను ముందుకు వస్తున్నాను. మంచిగా ఉన్నాను. అంటే ఇప్పుడు మీరు చేసే ఈ ఆషాఢ మాసం బోనాలు అన్నిట్లో కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు పార్టిసిపేట్ చేస్తారా ఇందులో? మా ఫ్యామిలీస్ అందరు వస్తారు. మా ఫ్యామిలీ కూడా అందరు నాతోటే ఉంటారు బోనం పోయేదాకా కూడా. మళ్ళీ ఏంటి అంటే ఈ అమ్మవారి కళ్యాణానికి దానికి దీనికి కూడా వెళ్తా ఉంటాము. ఇక ఎవరైనా పిలుస్తూ ఉంటారు. అన్ని కూడా చేస్తూనే ఉంటాం. బోనాలు గిన్నాలు అమ్మవారికి ఈ ఆషాఢం శ్రావణ మాసం వరకు బోనాలు అయితేనే ఉంటాయి. ఈ 2 మాసాలు బిజీ ఉంటాం. ఈ రోజు బాబులాల్ నాయక్ అమ్మవారితో పాటు మనం ఇక్కడ జోగిని గౌరీ గారితో కూడా ఉన్నాము. సో ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాము. సో ఎప్పటి నుండి అమ్మవారు తన పైకి వస్తుంది, సో బోనం తలపైన ధారణ చేస్తారు, సో ఇవన్నీ కూడా కథంతో కనుక్కొని చెప్తాం. హాయ్ అండి, నా పేరు జోగిని గౌరీ. ముందుగా యావత్ తెలంగాణ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఇంకా మా వాళ్ళందరికీ శనార్థి. సో మీరు ఎప్పటి నుండి అమ్మవారి యొక్క బోనం ఎత్తుకుంటున్నారండి? ఎన్ని సంవత్సరాల నుండి? నేను ఒక 6 years గా బోనం ఎత్తుకుంటున్నాను. 6 years నుండి. సో 6 years నుండి మీకు అమ్మవారు మీ పై లేదు, నేను 9 years వచ్చిన అమ్మవారు రావడం జరిగింది. 9 years. అప్పటి నుంచి నేను కొద్దిగా దీంట్లోనే ఉన్నాను అన్నమాట. ఓకే. ఓకే. సో అంటే మీరు అంటే ఎవ్రీ వీక్ ఈ ఆషాఢం శ్రావణ మాసంలో టెంపుల్స్ వెళ్తూ ఉంటారా? ఎవ్రీ ఆషాఢ మాసం అనే కాదు కానీ మాకు రెగ్యులర్ గా ఉంటూనే ఉంటాయి దేవుని పండుగలని అవన్నీ పూజలు అనేసి. మేము వీక్లీ ఇంట్లో కూడా పూజలు కూర్చుంటాం అట్లా ఉంటుంది మాకు. ఓకే. ఓకే. సో మీ లైఫ్ ఎలా ఉందంటే మీకు ఈ లైఫ్ ఎలా ఉంది, ఆ లైఫ్ ఎలా ఉంది? చెప్పుకోవాలంటే ఇదే బెటర్ అనిపిస్తుంది. మాకు దేవుని సేవల్లో ఉండడానికి చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం మేము. బట్ కొంతమంది అవహేళన చేస్తుంటారు కదా. ఇక అంటుంటారు చాలా మంది కానీ ఇక దానికి మనం ఏం చేయలేం కదా. ఇక అట్లా జస్ట్ మూవ్ ఆన్ అనేసి మేము మూవ్ అయిపోతూనే ఉంటాం. మీరు ఏమైనా చదువుకున్నారండి? నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది. ఇంగ్లీష్ మీడియం. ఓకే. ఏ గ్రూప్ అండి? నేను వచ్చేసి ఎంఈసీ తీసుకున్నాను. సో అంటే ఫర్దర్ గా జాబ్ ఏమైనా ప్లాన్ లో ఉన్నారా? అంటే జాబ్ అలాంటిది ఏం లేదండి. ఇప్పుడు మా బోనాలు దేవుని లగ్గాలు దీంట్లోనే మాది డెడికేట్ అయిపోయి ఉన్నాం మేము. సో ఫైన్ అండి. సో ఈ రోజు మనము మేడం ఈవెన్ గౌరీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. సో వాళ్ళు ఇప్పుడు 3 అంతరాల బోనం 2 అంతరాల బోనం తయారు చేయడం జరిగింది. ఒకసారి డప్పు వాయిద్యాలతో అమ్మవారి యొక్క బోనం అలంకరణ చేసి ఉన్నారు. సో ఏ విధంగా అమ్మవారి ధారణ చేస్తారు, ఏ విధంగా అమ్మవారు వారి పైకి పూనుతారు అనేది కూడా మనము చూద్దాం.